గోపురం, మాంగళ్యానికి మరో ముడి, మొగుడు ఇంకా ఎన్నాళ్ళు, వంటలక్క, కార్తీక దీపం, మార్గశిర పిండం, ఇవన్నీ పక్కన పెట్టాలి. పెట్టి ఆ ఇంట్లో భారత భాగవత రామాయణాలు ఆ పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు అనంతలక్ష్మి గారు 75 ఇయర్స్కి అంతా అబౌవ్ 60 వాళ్ళే వచ్చారు. 16 వాళ్ళు ఎవరు రాలే. అబౌవ్ 60 వాళ్ళతో ఏం ప్రయోజనం లేదు. ఇవన్నీ షెడ్లకెళ్ళిన ఇంజన్లు, ఏం లాభం లేదు. ఎగ్జిబిషన్ కమ్ సేల్, సెకండ్ కోటాలో అమ్మితే అమ్ముతాం, లేకపోతే మళ్ళీ లోపలికేసి షట్టర్ లాగుతాం. 16 నుంచి 30 లోపు వాళ్ళు వినాలి. వింటే ఇంకో శతాబ్దం బాగుపడుతుంది. ఇంకొక వివేకానందుడు, ఇంకో రమణ మహర్షి, ఇంకో రామకృష్ణ పరమహంస, ఇంకో భారతీ తీర్థ మహాస్వామి వారు, అలాంటి వాళ్ళు ఉద్భవించి ఈ జాతికి మళ్ళా అంత జ్ఞాన భిక్ష పెడతారు. కాబట్టి మీ అందరికీ నా ప్రథమ రిక్వెస్ట్